ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వేసవిలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి ప్రభావంతో భూ ఉపరితలమే కాదు, సముద్ర ఉపరితలంలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడు పెసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని శాస్త్రవేత్తలు ఎల్ నీనోగా పేర్కొంటున్నారు. పెసిఫిక్ మహాసముద్రం వేడి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణం కాబోతుంది. పెసిఫిక్ మహాసముద్రంలో వేడి తీవ్రతతో 2 నెలల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్కు ప్రకృతి వైపరీత్యాలు తోడైతే ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ గడ్డు కాలం మనకు చూపించబోతోంది. అయితే సరైన ప్రణాళిక, నీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ ద్వారా ఈ ప్రభావ తీవ్రతను కొంతమేర తగ్గించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీటి చుక్కను విలువైందిగా పరిగణించి ప్రతి చిన్న పొదుపు రేపటి మనుగడకు కీలకంగా మారబోతోంది. సూపర్ ఎల్ నినో పరిణామాలు కేవలం ఎండలకే పరిమితం కాకుండా భూ ఆవరణంపై ప్రజా జీవన ప్రమాదాలను దెబ్బతీస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెసిఫిక్ మహాసముద్ర ప్రభావంతో ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో వాతావరణ మార్పు మాత్రమే కాదు, అది మన సహనాన్ని పరీక్షగా నిలవబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ తీవ్రతతో తలెత్తే ప్రభావంతో ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వింతైన మార్పులకు దారితీస్తుంది. గత 100 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఆసియా, ఆస్ట్రేలియా దేశాలు తీవ్రమైన కరువుతో, అడవి మంటలతో పోరాడుతుంటే, మరోవైపు దక్షిణ అమెరికాలోని పెరు, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వరదలు ముంచెత్తుతాయి. ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయి ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని అల్లకల్లోలం జరిగే పరిస్థితి నెలకొంటుంది. సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ పైగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ తీవ్రత పెరుగుతుంది. దీనివల్ల నగరాల్లో హీట్ వేవ్స్ పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. పెసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులొస్తాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దానిని సూపర్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ఐరోపా, అమెరికా వాతావరణ నమూనాల ప్రకారం ఈసారి ఉష్ణోగ్రతలు ఆ స్థాయిని దాటే అవకాశం ఉంది. 2026 ప్రారంభం నుంచి వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. ఇవి 2027 నాటికి పతాక స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మండుతున్న ఎండలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, చేనులో ఎండిపోతున్న పైరు, ఇవన్నీ రాబోయే సూపర్ ఎల్ నినో మనకు చూపించబోయే విశ్వరూపానికి సంకేతాలు. సాధారణంగా వచ్చే ఎల్ నినో కంటే ఇది అత్యంత శక్తివంతమైనదని, 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వేడిని ఇది భూమిపైకి పంపబోతోందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని, ఋతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావిస్తున్నారు. పెసిఫిక్ మహాసముద్ర వేడి ప్రభావంతో ఋతుపవనాలు బలహీనపడతాయి. ముఖ్యంగా వర్షపాతంలో భారీ మార్పులకు కారణమవుతుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్ తుఫాన్లు ఉధృతి తగ్గే అవకాశం ఉంది.
అదేవిధంగా పెసిఫిక్, హవాయ్, పశ్చిమాసియాలో తుఫానులు తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. వర్షపాతం తగ్గిపోవడం వల్ల మధ్య ఉత్తర భారతదేశంలో కరువు సంభవించే అవకాశాలున్నాయి. మధ్య ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్తో పాటు దక్షిణ పెసిఫిక్, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్ వంటి ప్రాంతాల్లోనూ కరువు సంభవించే అవకాశాలున్నాయి. భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో వర్షపాతం తగ్గుతుంది. వాతావరణంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. భూగోళంపై ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతాయి. ఉష్ణోగ్రతల్లో సరికొత్త రికార్డులు నమోదవుతాయి. సముద్ర వేడి ప్రభావంతో మే నెలలో ఎల్ నినో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా వేసింది. జూన్ మాసంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు లెక్కలు వేస్తున్నారు. ఆగస్టులో సూపర్ ఎల్ నినో ఏర్పడే అవకాశం 22% ఉందని, స్ట్రాంగ్ ఎల్ నినో ఏర్పడడానికి 80%, ఒక మోస్తరు ఎల్ నినో ఏర్పడేందుకు 98% అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ఇబ్బందికర పరిస్థితులు డిసెంబర్ ఆఖరు నాటికి కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. పెసిఫిక్ సముద్రం వేడెక్కుతుండడం వల్ల రాబోయే కాలం వాతావరణ పరంగా పెను సవాళ్లు విసరబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నదులు, చెరువులు, డ్యాముల్లో నీటి మట్టాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి కనిపిస్తోంది. అది 2027 నాటికి మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణ వంటి పద్ధతులను పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రకృతి మనకు ఇస్తున్న ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో గుక్కెడు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2026-27లో ఖరీఫ్ సాగు దెబ్బతింటుందని అంచనా. మధ్య వాయువ్య భారత్లో కరువు ఛాయలు కమ్ముకోవచ్చు. ఇది కేవలం రైతులే కాకుండా ఆహార ధాన్యాల ధరలు పెరిగి సామాన్యుడిపై మోయలేని భారం పడే అవకాశాలున్నాయి.